భీమవరం డీఎస్పీ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకిరేపుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురామకృష్ణంరాజుగా మారింది వ్యవహారం. భీమవరం డీఎస్పీ జయసూర్యపై పవన్ చేసిన కమెంట్స్ పై ఆర్ఆర్ఆర్ ఫైర్ అవుతున్నారు. భీమవరం డీఎస్పీ జయసూర్య పేకాట శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పవన్ కామెంట్స్ ను ఖండించారు రఘురామకృష్ణంరాజు. డీఎస్పీ జయసూర్య మంచి అధికారి అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇటు గోదావరి జిల్లాలో పేకాట ఆడడం సహజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఎక్కడా పేకాట శిబిరాలు జరగడం లేదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. 13 ముక్కలాట నేరం కాదంటున్నారు రఘురామకృష్ణంరాజు. జయసూర్య గురించి పవన్ కు ఎవరు తప్పుగా చెప్పారంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యవహారం పవన్ వర్సెస్ రఘురామకృష్ణంరాజుగా మారింది అంటూ చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. భీమవరం డిఎస్పీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురామకృష్ణంరాజుగా మారింది ఇప్పుడు ఇష్యూ.